हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం, Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan, Vision. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. ఇది ధ్యానాన్ని మనం సామాన్యంగా పలుకుతుంటాం కానీ ద్విజన్ కే సరిపోతుంది. అది అంటే ఏది మనం పఠించడం ద్వారా, అధ్యయనం చేయటం ద్వారా రెండో జన్మ ఎత్తినట్టు అవుతుందో. అంటే ఒక జన్మ ఏంటి, జనన మరణాలతో కూడుకున్నది. ఈ రెండో జన్మ ఏంటి, జనన మరణాతీత స్థితిగా, స్వస్థితిగా ఉన్నటువంటి అక్కడికి తీసుకువెళ్ళేది ఇది. కాబట్టి దాన్ని బుక్ ఆఫ్ విజన్ అని మనం పలుకుదాం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 231వ పాఠము 8/1/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? మనం రోజులో ఒక వారంలో 3 రోజుల పాటు 1 గంట హాయిగా విశ్రాంతి తీసుకుంటూ వింటూ ఉన్నాం. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ఈ అక్షరాలన్నీ ఏమిటి? మనం ఎట్లాగైతే పెన్ డ్రైవ్ ఉందనుకోండి, పెన్ డ్రైవ్ ఖాళీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.
ఒక చిన్న పరికరం అది. దాన్ని మనం ఫోన్‌లోనో లేకపోతే కంప్యూటర్‌లోనో పెట్టి ఆన్ చేసేటప్పుడు కల్లా దాంట్లో ఉన్న ఎన్నో విషయాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. వింటూ ఉండొచ్చు మనం. మరి అంతకుముందు అయి కనపడలా మనకి. అవి కంప్యూటర్‌లో పెట్టి ఆన్ చేసినప్పుడు అవి బయటికి బహిర్గతమైనాయి. అట్లాగా ఇక్కడ మనకి ఒక అక్షరాలు కనిపిస్తున్నాయి. ఆ అక్షరాలతో కూడుకున్నటువంటి పదాలు, ఆ పదాలతో కూడుకున్న వాక్యాలు మనం చదువుకుంటున్నాం ఇక్కడ. మనం చూస్తూ ఉన్నాం. ఒక పెన్ డ్రైవ్‌ను చూసినట్టుగా ఈ వాక్యం అలాగా కనిపిస్తుంది మనకి. మరి పెన్ డ్రైవ్‌లో ఎట్లాగైతే నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్నాయో విషయాలన్నీ, అలాగా ఈ వాక్యాల్లో, ఈ అక్షరాల వెనక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని తెలియచెప్పడం కోసం ఈ అక్షరాలు ఇక్కడ నిలబడ్డాయి. మనకెప్పుడు తెలుస్తుంది? పెన్ డ్రైవ్‌లో ఉన్నదెప్పుడు తెలుస్తుంది? కంప్యూటర్ ద్వారా మనం ఆపరేట్ చేసినప్పుడు. ఫోన్‌లో గాని, ఫోన్ ద్వారా గాని, కంప్యూటర్ ద్వారా గాని. అట్లాగే ఇక్కడ గూడా మనం వీటిని ఉచ్చరించడము ద్వారా, పలకటము ద్వారా, అప్పుడు దాంట్లో ఉన్న ఆ వెనుక దాగి ఉన్నటువంటి రహస్యముగా దాగి ఉన్న విషయము మనకి దర్శనమిస్తూ ఉంటుంది. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము సీక్రెట్ డాక్టర్ గ్రంథం దగ్గరికి వెళ్ళాల. అసలు దాన్ని పట్టుకోలేదు మనం. కానీ దాంట్లో ఉన్న విషయాల గురించే తెలుసుకుంటూ ఉన్నాము కొంతకాలం పాటు. 2 సంవత్సరాల 8 నెలల కాలం పాటు తెలుసుకుంటూ ఉన్నాం. అప్పుడేం చేసాం ఇక, ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్‌ను తెలుసుకుంటూ అప్పుడే ఆ గ్రంథాన్ని పట్టుకున్నాం. ఆ గ్రంథం యొక్క అట్ట తెరిచాం. లోపలికి ప్రవేశించాం. దాన్ని తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్‌ని యందు ప్రవేశించి అక్కడ కూడా మరి అక్షరాలు, పదాలు, వాక్యాలు పెన్ డ్రైవ్ లాగా అంటే బాహ్యంగా కనిపిస్తున్నాయి. అందువల్ల మనం ఏం చేసాం, దాని యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్‌గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. వాటిని ఉచ్చరించడం ద్వారా, పలకడం ద్వారా అది మనకి దర్శింప చేస్తుంది అక్కడ ఉన్న విషయం. నిగూఢంగా, రహస్యముగా దాగి ఉన్న విషయం మన చేత దర్శింప చేస్తూ ఉంది. దాన్ని దర్శిస్తూ ఉన్నాం మనం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh, hidden light shining in every creature, oh, hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 లో ఉన్నాం. స్టాంజా 1 లోనే ఒక్కొక్క స్టాంజాలో కొన్నేసి శ్లోకాలుగా. ఈ స్టాంజాస్ ఎక్కడున్నాయి? బుక్ ఆఫ్ ద్విజన్, సంజార్ భాషలో బుక్ ఆఫ్ ద్విజన్ అన్నది ఒక గ్రంథం ఉన్నది. ఒకే ఒక కాపీ ఈ భూమి మీద ఉన్నటువంటి, ప్రపంచం మొత్తం మీద ఒక్క కాపీ అక్కడ భద్రపరచబడింది. ఎప్పటిదో అది. దాంట్లోని విషయాల్ని, దాంట్లో ఉన్న శ్లోకాల్ని, దాంట్లో ఉన్న స్టాంజాస్
స్టాంజా అని పిలుస్తాం దాంట్లో ఉన్న వాటిని. అంటే మనం వేదంలో ఉన్న వాటిని మంత్రములు అని ఎలాగైతే పిలుస్తాము, రుక్కులు, ఋగ్వేదంలోవి రుక్కులు, సామవేదంలోవి సామలు, యజుర్వేదంలోవి మంత్రములు, ఇట్లాగా మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం. అట్లా దాంట్లో ఉన్న వాటిని స్టాంజా అని పిలుస్తూ ఉంటాం. ఆ స్టాంజాస్ ని వివరిస్తూ మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది పరమ గురువులు సహకారంతో మేడం బ్లావెట్స్కి. ఇప్పుడు 9వ శ్లోకానికి సంబంధించి 2వ భాగంలో ఉన్నాము. అనుపాదక once that their whole personality is merged in their compound 6th and 7th principles or Atma Buddhi, and that they have become the diamond soul Vajrasattvas, the full Mahatmas. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి ఇవన్నీ తెలుస్తున్నాయంటే దేహాత్మ ద్వారా మనకి తెలియబడుతుంది. మనం గమనించే వాళ్ళు ఉండడం వల్ల ఈ గమనింపబడేది గమనిస్తూ ఉన్నాము. గమనించడం వల్ల గమనింపబడేది అక్కడ ఉంటుంది. గమనించేవాళ్ళు లేకపోతే గమనింపబడేది ఉండదు. మరి మనకి ఇవన్నీ తెలుస్తున్నాయంటే దేహాత్మ ద్వారా ఇవన్నీ గమనిస్తూ మనం ఇవన్నీ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ప్రళయ స్థితికి వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, ఈ దేహాత్మ నెమ్మదిగా జీవాత్మలోకి మెర్జ్ అయిపోతుంది. ఈ రెండు కలిసి విశ్వాత్మలోకి మెర్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఎలాగా తెలుస్తున్నాయి, మనకి విశ్వాత్మ ద్వారా మనకు అందుతూ ఉన్నాయి. ఎట్లాగా అందుతున్నాయి, ఈ విశ్వాత్మగా చేరిన వాళ్ళు మహాత్మాస్, ద ఫుల్ మహాత్మాస్, పరిపూర్ణులుగా ఉన్నటువంటి మహాత్ములు విశ్వాత్మ స్థితిలోకి వెళ్ళిపోవటం వల్ల, విశ్వాత్మగా ఉండడం వల్ల, విశ్వాత్మ స్థితిలో అక్కడి నుంచి వాళ్ళు ఈ రెండిటికి అతీతంగా, ప్రళయ స్థితి సృష్టి స్థితికి అతీతంగా ఉన్న స్థితి కాబట్టి అది అక్కడి నుంచి వీళ్ళు అంటే ఇవన్నీ ఏమైనా విశ్వాత్మలో మెర్జ్ అయిపోయినాయి, విశ్వాత్మలో కలిసిపోయినాయి, అన్ని విశ్వాత్మగా ఉండిపోయినాయి. ఇప్పుడు విశ్వాత్మ నుంచి మనము గమనిస్తూ ఉన్నాము. గమనిస్తూ ఉంటే ఏవీ లేని స్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి. పంచభూతాలు లేవు మనకి. పంచభూతాలన్నీ ఒక దాంట్లో నుంచి ఒకటి కలిసిపోయినాయి. అట్లాగా చివరికి కాలము ఆగిపోయింది, చోటు ఆగిపోయింది అన్నట్టుగా ఉండిపోయింది ఇప్పుడు ప్రస్తుత స్థితి. ఎట్లాగా తెలిసిందంటే విశ్వాత్మ ద్వారా మనకి అందుతూ ఉన్నది. విశ్వాత్మ ద్వారా అంటే మహాత్ములు ఉండబట్టి, మహాత్ముల ఆ స్థితిలో ఉంది మనకు అందజేస్తూ ఉన్నారు. అది that their whole personality is merged in their compound 6th and 7th principles. దాని గురించి కొద్దిగా చెప్తున్నాం. అంటే ఒక దాంట్లో నుంచి ఒకటి విడిపడ్డాయి, మళ్ళీ ఒక దాంట్లో నుంచి ఒకటి కలిసిపోవటం. ఇక్కడ ఎమర్జ్, మెర్జ్, ఎమర్జ్ మెర్జ్ అవుతున్నాయి. మనం 178వ పేజీ డివైన్ ప్లాన్ లో దీని గురించి కొంత వివరించారు. జాఫ్రియా బార్బరాకి ముందు ఇంత వివరణకి అవకాశం లేదు. ఆయన ఎంతో శ్రమ చేసి మొత్తాన్ని ఒక చోటకి చేర్చాడు.
The higher triad lo ఇది ఉంది. The Atma Buddhi. The 6th principle, 7th principle. ఇలాగా వచ్చినాయి. Unquestionably, the 7 principles, unquestionably, divine plan lo 178వ పేజీ. The pivotal doctrine enabling one to grasp the significance of the septenary law exemplified by means of the instances already given deals with the sevenfold constitution of man. మానవుడు అట్లాగైతే 7 తత్వాలతో ఉన్నాడు, అట్లాగే ఈ విశ్వం కూడా 7 తత్వాలతో ఉంది. The idea is fundamental and is an ever recurring theme, while the phrase sevenfold constitution of man has come to be used extensively along with the 7 principles. 7 తత్వాలు ఈ సృష్టిలో ఉన్నాయి. ఆ 7 తత్వాలే 7 శరీరాలుగా మానవుడు చుట్టూ కట్టుకుని ఉన్నాయి. మానవుడు నిలబడి ఉన్నాడు 7 శరీరాలతో. Its meaning should be familiar enough. Nevertheless, it should be borne in mind that the dictionary definition of constitution stresses the idea intended. Constitution అంటే మనకి రాజ్యాంగం ఉంది, భారతదేశ రాజ్యాంగం, దాన్ని కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే పూర్తిగా దాని మీద ఆధారంతో దాంట్లో ఏమి రాయబడి ఉందో దానికి అనుగుణంగానే మనం ఆ రాజ్య పరిపాలన సాగుతుంది. ఎవరు సొంతగా ఎవరు చేయటం లేదు. ఈ రాజ్య పరిపాలనకి సంబంధించి ఏ విషయం చేయాలన్నా మనం 3 వ్యవస్థలుగా పెట్టుకున్నాం. న్యాయ వ్యవస్థ, అలాగే పరిపాలక వ్యవస్థ, శాసన వ్యవస్థ. ఈ 3 ఒకదానితో ఒకటి పరిపూరకంగా ఉంటుంది, పరస్పర సహకారంతో, రాజ్యాంగానికి అనుగుణంగా. అలా ఏవి కూడా అవి వాటి సొంతగా వాటి దారిని అవి వెళ్ళిపోకుండా అట్లాగే ఏదైతే ఏర్పాటు చేయబడి ఉందో దాన్ని కాన్స్టిట్యూషన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్, 7fold కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ 7 రకాలుగా ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్. 7 రకాలుగా ఉన్నాయంటే 7 రకాలు ఒకదానితో ఒకటి పరిపూరకంగా ఉంటుంది, పరస్పర సహకారంతో పనిచేస్తుంది. ఇందులో మళ్ళీ వేరువేరుగా ఉన్నాయా? ఇవి వేరువేరుగా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఇక్కడ కూర్పు చేశారా? అట్లాగా లేదు. ఒక దాంట్లో నుంచి ఒకటి వచ్చినాయి. ఆత్మలో నుంచి బుద్ధి, బుద్ధిలో నుంచి హైయర్ మైండ్, హైయర్ మైండ్ లో నుంచి లోయర్ మైండ్. ఇట్లా ఏ ప్రిన్సిపల్స్ అయితే ఉందో చిట్టు చివరికి డెన్స్ ఫిజికల్, స్థూలాతి స్థూలమైన దాని వరకు ఎట్లా వచ్చినాయి దాంట్లో నుంచే. అందుకే అవి ఎమర్జ్ అయినాయి, దాంట్లో నుంచి అలాగా బయటికి పొంగుతూ ఉన్నాయి. చిట్ట చివరికి స్థూలం వచ్చింది. మరలా ప్రళయ స్థితికి వెళ్ళేటప్పుడు ఆ స్థూలంగా ఉన్నది ఏదైతే ఉందో అది దానికి తర్వాత దాంట్లో మెర్జ్ అయిపోవటం, ఈ 2 కలిసి ఆ 3వ దాంట్లో మెర్జ్ అయిపోవటం, అట్లా వెనక్కి వెళ్ళటం. ఇట్లా వెళ్ళి చివరికి ఆత్మ దగ్గర మొత్తం కలిసి ఉండటం, ఆత్మలో మెర్జ్ అయిపోయి ఉండటం. అంటే ఆ కలవటం ఎలాగా ఉంటుంది? మరలా సృష్టి స్థితికి అవసరమైనట్టుగా బయటికి బయలువెడలడానికి వీలుగా ఉండేటట్టుగా ఉంటుంది. Structure, it conveys the meaning of structure and connection of parts, hence component parts, in the sense of that which goes into the composition of the building of man.
ఒక నిర్మాణం జరిగిందంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. పిల్లర్స్ వేయటం. ఈ పిల్లర్ కూడా ఒకదానితో ఒకటి సంబంధంగా. ఈ పిల్లర్ మీద ఆధారంతో పైన స్లాబ్ ఉండడం. ఈ పిల్లర్‌కి ఆధారంగానే పక్కన గోడలు నిలబెట్టడం. ఏది గాని ఏదైనా సరే ఒకదానికొకటి 2 ఫోర్సెస్ ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎందుకు ఇట్లాగా ఒకదానికొకటి అతుక్కుని ఉండాల్సిన అవసరం ఉంది? 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఒకటి లోపలికి ఒత్తుతుంటే, ఒకటి బయటికి తోసేసేటట్టుగా ఉంది. ఒకటి లోపల వైపుకి, ఒకటి బయట వైపుకి. ఈ 2 ఫోర్సెస్‌ని ఉపయోగించుకుంటూ ఏదైనా గాని అక్కడ ఫోర్స్ పనిచేస్తూ ఉంటుంది దాని మీద. కాబట్టి ఒకదాన్ని అక్కడ నిలబెట్టామంటే దాన్ని తోసేసేటట్టుగా ఒకటుంటుంది. కాబట్టి దాన్ని తోసేసేటట్టుగా ఉండేదాన్ని సమం చేయటానికి ఇంకొకటి దానికి అనుబంధంగా, దానికి సపోర్ట్‌గా ఒకటి పెట్టడం మళ్ళీ. అప్పుడది అలాగ కదలకుండా నిలబడి ఉంటుంది. ఆ 2 ఫోర్సెస్ సమం అయిపోయి. ఇట్లా ఏదైనా గాని మనం ఒకటి సమంగా అక్కడ నిలబడి ఉంది అంటే 2 ఫోర్సెస్‌ని సమం చేశాము. సమం చేయబడిందక్కడ. 2 వ్యతిరేక శక్తుల్ని అక్కడ సమం చేయటం వల్ల అది అక్కడ నిలబడి ఉంది. అట్లా మనకి ఈ 7 భాగాలుగా ఉన్నటువంటిది. మానవుడి యొక్క 7 శరీరాలుగా ఉన్నటువంటిది. అలాగే ఈ సృష్టికి సంబంధించి 7 తత్వాలుగా ఉన్నది. In the sense of that which goes into the composition of the building of man, in thus classifying man as a 7 principled being. 7 తత్వాలతో కూడుకున్నవాడు. మానవుడు అంటే 7 తత్వాలతో కూడుకున్నవాడు. The intent is not to explain how man functions during life on earth by means of his principles, but rather to indicate how man is built on the septiform plan. అంటే ఈ ప్రిన్సిపల్స్ గురించి మనం చెప్పుకోవటంలో ఈ తత్వాలు 7 తత్వాలతో కూడుకున్నవాడు అని చెప్పుకోవటంలో వీటితో ఇతను ఎలా జీవిస్తున్నాడు అనేది కాకుండా ఎలా నిర్మించబడ్డాడు, మానవ నిర్మాణము ఎలాగా జరిగింది. ఇప్పుడు మానవ నిర్మాణము గురించి మనం విషయం తెలుసుకుంటేనే దీంట్లో వచ్చిన ఏ సమస్యలు గాని పరిష్కారం చేసుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది. అనారోగ్యం వచ్చిన అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి తెచ్చుకోవాలి అంటే మానవ నిర్మాణం గురించి తెలియాలి. మానవ నిర్మాణం అంటే 7 తత్వాలతో కూడుకున్న శరీరాలు ఉన్న వ్యక్తి, 7 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరాలు కలిగిన వాడు. ఈ విషయం మనకి అందుబాటులో లేదు మనకి. అందువల్ల ఏంటి మన వైద్య శాస్త్రము కొంచెం మనకి ఎంతవరకు అందుబాటులోకి వచ్చింది? భౌతికమైన విషయం వరకే అందుబాటులో వచ్చింది. అందువల్ల ఆ భౌతికమైన విషయం వరకే ఆలోచిస్తూ, అక్కడి వరకే మనం ప్రయోగాలు చేస్తూ, ఈ అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి ఎలాగా రావడమా అని తంటాలు పడుతున్నాం. సరే ఏదో తీసుకొస్తున్నాం, ఆ బాధ తగ్గుతోంది. కానీ అది ఇంకొక దానికి దారి తీస్తోంది. ఎందుకని ఈ మిగతా తత్వాలకి సంబంధించి మిగతా 6 శరీరాలకి సంబంధించిన విషయం మనం వదిలేయటం వల్ల ఈ మిగతా 6 శరీరాలను కూడా కలుపుకొని మొత్తం ఈ 7 ప్రిన్సిపల్స్‌కి సంబంధించి 7 తత్వాలకి సంబంధించి 7 శరీరాలుగా ఎలాగా ఉందో, దీంతో ఎలా నిర్మాణం చేయబడి ఉందో ఈ మానవ దేహము, అప్పుడు మనం ఈ మొత్తాన్ని టచ్ చేసి ఇవి ఎట్లాగ వచ్చినాయి మళ్ళీ. వీటికి వేరుగా స్వయం చలనంగా ఉందా? దేనికి దానికి సెపరేట్‌గా స్వతంత్రంగా ఉన్నాయా ఇవి? ఈ 7 ఎవరికి వాళ్ళకి వేరు చోట్ల నుంచి ఒక చోటకి అతికారా? అంటే అట్లా కాదు. ఒక దాంట్లో నుంచి ఒకటి ఎలాగొచ్చింది. కాబట్టి ఒకదాన్ని మనం పట్టుకున్నామంటే అది అంతకుముందు ఉన్న దాంట్లో నుంచి వచ్చి
దీంట్లో నుంచి ఇంకొక దాన్ని తీసుకొస్తూ ఉంటూ ఉంటుంది. తను ఒక్కతే అక్కడ నిలబడకుండా దానికి అంతకు ముందుదే తను ఎక్కడి నుంచో అయితే వచ్చిందో దాన్ని తెలియజేస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు బుద్ధి అనేది ఉంది. బుద్ధి అనే దాన్ని మనం పరిశీలిస్తే అది ఆత్మ దగ్గర నుంచి వచ్చింది. తర్వాత తన దగ్గర నుంచి హైయర్ మనస్సుని బయటికి తీసుకొచ్చింది. తన నుండి హైయర్ మనస్సుని తీసుకొచ్చింది. తను ఆత్మ దగ్గర నుంచి వచ్చింది. ఆత్మ దగ్గర నుంచి తను వచ్చింది. తన నుండి హైయర్ మైండ్ పుట్టింది అన్నట్టుగా ఉంది కదా! అట్లా ఏది పట్టుకున్నా గానీ అట్లా ముందు వెనక ఉంది. ఈ మొత్తానికి ఆధారము ఆత్మ దగ్గర ఆగింది. ఇట్లా ఈ 7 కాన్స్టిట్యూషన్ మ్యాన్ అన్న దానికి మనం ఆ మానవ దేహ నిర్మాణం ఎలాగా జరిగిందో అన్నదానికి ఇప్పుడు ఈ ప్రళయ స్థితిలో మనకి ఆ వివరం అందింపబడుతుంది. ప్రళయ స్థితి ఏమవుతుంది? నెమ్మదిగా 6th and 7th ప్రిన్సిపల్స్ లోకి మెర్జ్ అయిపోయింది. అంటే మెర్జ్ అవ్వటం ఎలా జరుగుతుంది? అంతకుముందు దాంట్లో నుంచి ఎమర్జ్ అయితేనే, దాంట్లో నుంచి బయటకు వస్తేనే మరలా దాంట్లోకి వెళ్తుంది. కాబట్టి అంతకుముందు ఏమైంది? సృష్టి స్థితి అంతకు ముందు ఉంది. ప్రళయానికి ముందు సృష్టి స్థితి ఉంది. సృష్టి స్థితిలో ఏం జరిగింది? ఆత్మ దగ్గర నుంచి బుద్ధి బయటకు వచ్చింది ఆత్మలో నుంచి. బుద్ధిలో నుంచి హైయర్ మైండ్ వచ్చింది. ఇట్లా వరుసగా వచ్చి స్థూల శరీరం బయటకు వచ్చింది చిట్ట చివరిగా. స్థూల శరీరానికి ఆధారం ఏదైంది? ఆత్మ అయింది. కానీ స్థూల శరీరానికి ఇదే ఆధారము అని మనం అనుకోని మనం ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ దీనికి కావలసినటువంటి విషయం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? వెనక్కి వెళితే ఆత్మ దగ్గర నుంచి వస్తుంది మనకి. అంటే ఎక్కడి నుంచి అయితే వస్తుందో కారణం అక్కడ ఉంది. ఆత్మ దగ్గర ఉంది కారణం. కార్యము ఈ స్థూల శరీరం దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏదన్నా మార్పు చేయాలంటే ఈ కార్యాన్ని మార్పు చేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఈ కార్యాన్ని సృష్టించినటువంటి కారణం దగ్గరికి మనం వెళ్ళాలి. అట్లా ఆ విధంగా మనం ఆలోచించడానికి అట్లా పాశ్చాత్య తత్వవేత్తలు పారాసెల్సస్, ప్లేటో, అరిస్టాటిల్, పైథాగరస్, సోక్రటీస్ వీళ్ళందరూ ఏం చేశారు? ఈ మాదిరిగా ఆలోచించారు. ప్రస్తుత ఆధునిక శాస్త్రాలన్నీ కూడా స్థూలం దగ్గర ఆగిపోయి అట్లాగా వెతుకుతూ ఉన్నాయి. స్థూలంలోనే కారణం ఉంది, స్థూలంలోనే కార్యం ఉంది అన్నట్టుగా ఆ కారణం కోసం స్థూలంలో వెతుకుతూ ఉన్నారు. అందువల్ల మనకు అందటం లేదు అది. ఇక్కడ మనకేం చెప్పుకున్నారు? వన్స్ దట్ దేర్ హోల్ పర్సనాలిటీ is merged in their compound 6th and 7th principles or Atma Buddhi, and that they have become the diamond soul, Vajrasattvas, the full Mahatmas. బట్ అట్లా ఆ 6th, 7th ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇట్లా పేర్లు ఎందుకు పెట్టాం? మనం ప్రారంభం నుంచి ఒకటని పెట్టుకోవాలి కదా మనం సామాన్యంగా. కానీ మనకి ప్రారంభం ఏంటి? మనకి తెలిసేది మనకి స్థూలమే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళాం మనం. ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ వెళితే ఆత్మ 7వది అయింది. అందుకని అది 7th ప్రిన్సిపల్ గా చెప్పుకుంటున్నాం. మొదటి ప్రిన్సిపల్ ఏమైంది? ఫిజికల్ బాడీ, స్థూల శరీరం. ఇది 1వది. లింగ శరీరము, ద మోడల్ బాడీ. ఇది స్థూల శరీరం అంటే ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ నేచర్, స్థూలంగా ఉన్నటువంటి స్థూలాతి స్థూలంగా ఉన్న ఈ ప్రకృతికి సంబంధించినటువంటి శరీరం అది. నెక్స్ట్ దానికి ముందు అది ఎక్కడి నుంచి వచ్చింది? లింగ శరీరం, ద మోడల్ బాడీ. ఈథరిక్ డబుల్ అనేది అయితే అంటాం అది ఆకాశ, ఆల్ ప్రొవైడింగ్ స్పిరిచువల్ ఎసెన్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణ, ద లైఫ్ ప్రిన్సిపల్. ఫోహత్, యూనివర్సల్ వైటల్ ఫోర్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? కామ, ద డిజైర్ ప్రిన్సిపల్ రిలేటెడ్ టు యూనివర్సల్ శక్తి, విల్ ఫోర్స్.
ఇట్లా కామ నుంచి ప్రాణ, ప్రాణ నుంచి లింగ శరీర, లింగ శరీరం నుంచి స్థూల శరీర. ఇట్లా ఒక దాంట్లో నుంచి ఇంకోటొచ్చింది తప్పితే, ఇవన్నీ విడివిడిగా మనకి లెక్కకేమో 7 వస్తున్నాయి మనకి. ఇవి 4 వీటినేమంటున్నాం లోయర్ క్వాటర్నరీ అంటున్నాం. అదో చతుర్భుజి అన్నట్టుగా చెప్తున్నాం. ఇదంతా కూడా స్థూలానికి సంబంధించిందిగా, స్థూలాతి స్థూలమైనటువంటి విషయాలతో సంబంధం ఉండేటట్టుగా ఈ 4 శరీరాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తున్నాయి. అది మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక ఆ తర్వాత మనస్సు, ద మైండ్ ప్రిన్సిపల్. ఈ కామ ఎక్కడి నుంచి వచ్చింది? మనస్సు నుంచి వచ్చింది. ద మైండ్ ప్రిన్సిపల్. మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధి నుంచి వచ్చింది. ద డిస్క్రిమినేటింగ్ ప్రిన్సిపల్. బుద్ధి ఎక్కడి నుంచి? ఆత్మ, ద డివైన్ స్పార్క్, ద మొనడిక్ ఎస్సెన్స్. మొత్తానికి సంబంధించినటువంటి విశ్వాత్మ. ఇది హైయర్ ట్రయాడ్‌గా మనస్సు, బుద్ధి, ఆత్మ, బుద్ధి, మనస్సు. ఇట్లా మనం కింద నుంచి లెక్కేసుకుంటూ వెళ్తే బుద్ధి 6వది, 6థ్ ప్రిన్సిపల్, ఆత్మ 7థ్ ప్రిన్సిపల్. ఇది సృష్టి ఆ మాదిరిగా నిర్మాణం చేయబడింది. అట్లాగే దాంట్లో భాగమైనటువంటి జీవులకు కూడా ఇదే నిర్మాణంతో ఉన్నాయి వాళ్ళ దేహం కూడా. మానవ దేహం పర్టిక్యులర్‌గా మానవ దేహం కూడా ఇదే పద్ధతిలో ఉంది. ఇప్పుడు ఈ ఫుల్ మహాత్మాస్ ఏమైంది? ఇవన్నీ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో ఒకటి మెర్జ్ అయిపోతూ, కలిసిపోతూ. అట్లా ఎలా కలిసిపోగలుగుతోంది? అందులోంచి బయటకొచ్చింది కాబట్టి. అంతకుముందు కలిసి ఉన్నది. కలిసి ఉన్నది బయటికి విడిపడింది. ఇప్పుడు మళ్ళీ ఒక దాంట్లోకి ఒకటి కలిసిపోతూ వెళ్ళిపోతుంది. చివరికి 6థ్ అండ్ 7థ్ ప్రిన్సిపల్స్‌లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఫుల్ మహాత్మాస్‌గా ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఈ విశ్వాత్మ ఏదైతే ఉందో, అక్కడి నుంచి వాళ్ళు గమనిస్తూ, ఈ ప్రళయ స్థితి ఎలాగా ఉంది అన్న విషయాన్ని వాళ్ళు వివరించగలిగారు. అంటే చివరికి 9వ శ్లోకం దగ్గరకొచ్చేటప్పటికల్లా మనకు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎట్లాగ తెలుస్తుందండి? అందరూ మెర్జ్ అయిపోయి ఉన్నారు అని అంటున్నాం. అందరూ కరిగిపోయారు. ఎవ్వడు లేడిక్కడ. ఎవరిని చెప్పుకుందామన్నా వాడున్నాడా? లేడు. వీడున్నాడా? లేడు అని అంటున్నాం. మరి ఎవ్వరు లేనప్పుడు ఇక్కడ ఇలాగ ఉంది అని మనం ఎలాగ తెలుస్తుంది మరి మనకి? అంటే విశ్వాత్మ, ఈ రెండిటి స్థితులకి అతీతంగా ఉన్నటువంటి విశ్వాత్మ ఉంది కాబట్టి, ఆ విశ్వాత్మగా స్థితి చెంది ఉన్నారు కాబట్టి కొంతమంది ఆ మహాత్ములు. వాళ్ళ ద్వారా ఇది మనకి అందింపబడుతుంది. ఇక్కడ వజ్ర సత్వాసుగా ఉన్నారు వాళ్ళు. హావ్ బికమ్ ద డైమండ్ సోల్. వజ్ర సత్వాస్, ద ఫుల్ మహాత్మాస్. ఈ వజ్ర అనే దానికేంటో చూద్దాం. ఫుట్ నోట్‌లో ఇచ్చారు మనకి. ఇక్కడ స్టార్ మార్క్ ఏసి ఫుట్ నోట్‌గా ఇచ్చారు. ఆ పదాన్ని వివరించారు కింద. వజ్ర అంటే డైమండ్ హోల్డర్. ఇన్ టిబెటన్ దోర్జే సంపా. సంపా మీనింగ్ ద సోల్. Its adamantine quality referring to its indestructibility in the hereafter. అక్కడ దాకా వెళ్ళారంటే ఇక ఇండస్ట్రబిలిటీ అంటే నాశనము కాబడింది. నాశనము అనేది కాకుండా శాశ్వతంగా ఉండేది. నాశనము కాబడనిది.
the Atma Buddhi, and that they have become the diamond soul, Vajra Sattvas, the full Mahatmas. అంటే ఆ చివరివి అక్కడ చేరేటప్పుడు విశ్వాత్మ దగ్గరికి చేరేటప్పటికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం అనుపాదక అని పిలువబడుతుంది. వీళ్ళని అనుపాదక అన్న పేరుతో పిలువబడుతుంది. మరి అనుపాదక అంటే పేరెంట్లెస్, అలాగే వితౌట్ ప్రోజెనిటర్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఇప్పుడు ఉన్నది పేరెంటే ఈ రూపం తీసుకున్నాడు, కానీ ఆయన ప్రసవించిన తర్వాత వాళ్ళు ప్రసవించడం, ఇట్లా ఒక దీంట్లోకి రావటం లేదు. ప్రోజెనిటర్స్ ఒక వంశావళిగా, ఒక పూర్వీకులు వాళ్ళ నుంచి వాళ్ళు అట్లాగా లేదు. అట్లాగా రావాలంటే వేరుగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకటే ఇన్ని రూపాలుగా మారుతుంది. కాబట్టి ఇంకా ఇక్కడ ప్రసవించడం లేదు కాబట్టి తల్లిదండ్రులు ఉండరు, తల్లిదండ్రులు లేరు కాబట్టి ప్రోజెనిటర్స్ ఉండరు, అంటే ఆ పూర్వీకులు ఉండరు. అందుకని అనుపాదక అన్న పేరుని ఇక్కడ పెట్టడం జరిగింది. ఏదైనా కానీ ఇక్కడ అనుపాదకే తప్పితే, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే దైవం ఈ రూపంలో ఇక్కడ ఉన్నాడు అంతే. ఆయన్ని ప్రసవించి ఆయన తల్లిదండ్రులు ఇట్లాగా వచ్చింది కాదు. ఇది ఒక్కటే అనేక రూపాలుగా మారింది. అంటే అప్పుడు ఇంకా ప్రసవింపబట్టం అనే ప్రశ్న రాదు, ఇక్కడ ఉదయించదు. కాబట్టి పేరెంట్లెస్, తల్లిదండ్రులు లేరు, పేరెంట్లెస్. ఇక్కడ ఏకత్వము అన్న దానికి ఎందుకు ఇది మనం మరలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా మనకి ఏం చెప్తుంది అంటే, మనం సాధారణంగా ఏమనుకుంటాం, అక్కడి నుంచి ఆయన నుంచి ఇద్దరు పుట్టారు అంటే జగన్మాత పితలు ఉన్నారు, వారి నుంచి సృష్టిలాగా ఉద్భవిస్తోంది అని ఇట్లాగా మనకి వాళ్ళందరూ పూర్వీకులు అన్నట్టుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవంగా ఉన్న విషయం ఏంటి, ఉన్నదే రూపాంతరం చెందింది తప్పితే ఆత్మ బుద్ధిగా రూపాంతరం చెందింది. అంతేగాని ఆత్మ బుద్ధిని ప్రసవించడం లేదు. బుద్ధికి తల్లిదండ్రులుగా ఆత్మ లేదు అక్కడ. మరి బుద్ధి ప్రసవింపబడాలి అంటే తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులు ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. కాబట్టి ఉన్నదే అలా స్థితి భేదంగా వచ్చేటట్టుగా రూపాంతరం చెందుతూ తనకు తను తగ్గించుకుంటూ చాలా విశాలమైన పెద్ద ఇంటిని ఏం చేసాం మనం, పెద్ద గదిని తగ్గించుకుంటూ ఒక చిన్న దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు ఇంకా ప్రసవించడం ఏముంది అక్కడ? ఆ పెద్దది అలాగే ఉంది. మొత్తానికి ఏదైతే ఉందో అది అలాగే ఉంది. కానీ దాంట్లో అన్ని పైన కవర్ వేస్తున్నట్టుగా, పైన మూత వేస్తున్నట్టుగా, పైన తెర వేసేస్తున్నట్టుగా అట్లాగ వేసుకుంటూ వచ్చేటప్పటికల్లా 7వ తరకి చిన్న స్థూలాతి స్థూలంగా ఉన్నటువంటి విషయం మనకి బయటకు కనిపిస్తుంది. ఇక్కడ వరకు ఇదే సమయంలో ఈ సమస్తము ఉంది ఇక్కడ. మనకి గ్రహింపు వచ్చేదేంటి, మనకి తెలుస్తున్నది ఏంటి? ఈ స్థూలంగా మారిన రూపాంతరం చెందినటువంటి ఈ స్థూలమే మనకి కనిపిస్తుంది. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఆయన నుంచి ప్రసవింపబడింది ఇది అన్నట్టుగా మనం ఆయన తల్లిదండ్రులు,
అలాగా తీసుకుంటూ ప్రథమ జగన్మాతాపితలు, మొట్టమొదటి తల్లిదండ్రులు జగన్మాతాపితలు. ఇక వాళ్ళకి పుట్టినటువంటి వంశావళి ఇదంతా అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. స్థూలంగా మనకి అది కూడా మనకు కనిపిస్తుంది కాబట్టి. మరి మనం మన తల్లిదండ్రులున్నారు మనకి. తల్లిదండ్రుల ద్వారా మనం బయటకొచ్చాం. మళ్ళీ మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళొచ్చారు. ఇట్లాగా మనం వెనక్కి ఎళ్తూ ఉంటే ఆ పూర్వీకులు అదొక లిస్ట్ మనకి తయారవుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడున్నాం. మన నుంచి మళ్ళీ ఆ లిస్టే మనం ఆ పూర్వీకుల లిస్ట్‌లో మనం చేరిపోతాం. మన తర్వాత ఎంతో జరిగిపోతుంది. మన కుమారులు, కుమారులకి కుమారులు, కుమారులకి కుమారులు ఇలాగ ముందు అది సాగిపోతుంది ఆ లిస్టు. మనం పూర్వీకుల్లో చేరిపోతాం. ఇట్లాగా ఉంది ఇది. కానీ ఇదంతా ఏంటనమాట, మొత్తం ఒకటే అనేక రూపాలుగా ఉంది గాబట్టి, ఇక్కడ అనుపాదక అన్నదే ఉంది తప్పితే, ఇట్లాగా ఈ ప్రోజెనిటర్స్, పేరెంట్స్ అన్నది లేదు. పేరెంట్‌లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్. ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాలి మనం. ఒక్కటే ఇన్ని రూపాలుగా రూపాంతరం చెందింది. అది ఇంకొక సహాయం ఏమీ తీసుకోలేదు. ఇంకొకరి సహాయం తీసుకుంటే అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇది సృష్టించారు అన్నట్టుగా మనకొస్తుంది. అట్లాగూ లేదు. ఇంకొకరి సహాయం తీసుకోవడానికి ఇంకొకళ్ళు ఎవరున్నారక్కడ? ఉన్నది ఒక్కడు అన్న విషయాన్ని మనకి బోధించడానికి ఇక్కడ ఈ శ్లోకంలో ఈ రెండో భాగంలో మనకి ప్రత్యేకంగా స్పష్టంగా మనకు అర్థమవటానికి. ఎందుకంటే ఈ తర్వాత నుంచి ఎట్లాగెళ్తున్నాం రెండో స్టాంజా నుంచి ఇంకా వ్యక్త సృష్టి ప్రారంభమవుతుందిక. వ్యక్త సృష్టి అనేటప్పటికల్లా రకరకాలు ఇక. ఎన్నో రకాలు మనకి కనిపిస్తుంటాయి. ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి అలాగ వచ్చేస్తాయి. వచ్చేసేటప్పటికల్లా ఇవన్నీ దేనికి దానికి సెపరేషన్ వచ్చేస్తుంది మనకిక. వీళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళు, ఈ పక్కన వాళ్ళకి తల్లిదండ్రులు ఇంకొకళ్ళు అని ఇట్లాగా ఇంకా ఏది చూసుకున్నా గాని సెపరేషన్ వచ్చేస్తుంది మనకి. ఆ సెపరేషన్‌లో మనం పడిపోకుండా, ఆ సెపరేషన్ భావంలో మనం పడిపోకుండా, ఆ అనేకత్వ భావన, భిన్నత్వ భావంలోకి మనము పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడే జాగ్రత్తగా ఒకటి పేరెంట్‌లెస్ వితౌట్ ప్రోజెనిటర్స్ అనుపాదక ఒకటే ఇన్నిగా మారుతోంది. ఇన్నిగా రూపాంతరం చెందుతోంది అన్న విషయం మనలో స్థిరపడటం కోసం ఈ శ్లోకంలో మనకి అందించారు. ఈ శ్లోకం ఆధారంగా ఇక మనం ఎంత దూరం వెళ్ళినా గాని, ఈ స్థూలానికొచ్చినా, ఇక్కడికొచ్చినా గాని ఏంటి ఆయనే మొత్తానికి సంబంధించిన వాడే రకరకాల రూపాలతో ఇక్కడ రూపాంతరం చెంది ఇలాగ కనిపిస్తూ ఉన్నాడు అంతే. ఒకటే ఇన్ని రూపాలుగా. మన అద్దాల మహల్లో ఒకడే వందల రూపాలుగా ఉన్నాయి. ఎలాగైతే మనం దర్శిస్తామో. అట్లాగా ఇది ఒక్కడే. అది మనలో స్థిరపడటం కోసం. ఆ భావంతో మనం ముందుకు వెళ్ళటాలి. ఇప్పటి వరకు ఏదో ఆషామాషీగా చదువుకుంటూ వచ్చాం. అది లేదు, ఇది లేదు అన్నట్టుగా మనం చెప్పుకుంటూ వచ్చాం సరదాగా. కానీ ఇక ఇప్పుడు ఆ లేనివి ఏవైతే ఉన్నాయో ఇక వస్తున్నాయి. ఇక ఎందుకు లేవని చెప్పాం అంతకుముందు అవన్నీ ఉన్నాయి. స్థూల జగత్తు దాకా అంతకుముందు ఉన్నాయి. అంతకుముందు ఉంటే అవన్నీ ఇప్పుడు లేవంటున్నాం. ఇప్పుడు ఉన్న స్థితిని గురించి చెప్పడానికి ఇంక వేరే ఏమి లేక ఇంకొక స్థితిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లేవని చెప్పుకుంటూ వెళ్తున్నాం తప్పితే ప్రళయ స్థితి గురించి ఏం చెప్పాం? ఏం చెప్పలేదు. ప్రళయ స్థితి గురించి చెప్పరా బాబు అంటే నువ్వు నిద్రపోయావు. నిద్రపోయిన దాని గురించి చెప్పు అనంటే ఏమి లేదు. ఏమని చెప్పడానికి నువ్వుంటేగా అక్కడ చెప్పడానికి అన్నట్టుగా అయింది. అలాగే ఇక్కడ మరి ఇవన్నీ ఏం చేస్తున్నారు?
అంతకుముందు ఏవైతే ఉన్నాయో విడివిడిగా స్థూలానికి దాకా, ఈ స్థూల జగత్ వరకు అంటే 7 కాన్స్టిట్యూషన్స్, 7 ప్రిన్సిపల్స్ అని మనం ఏమైతే చెప్పుకుంటున్నామో, ఆ 7 ప్రిన్సిపల్స్ కూడా ఆత్మలో మెర్జ్ అయిపోయినాయి. ఇంకేముంది అక్కడ చెప్పడానికి ఇక లేదు. గమనించేవాడు తప్పితే ఇంకేం లేదు అక్కడ అన్నట్టుగా. అందుకని ఆ సృష్టి, వ్యక్త సృష్టిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లేవండి, అవి లేవండి అని చెప్పుకుంటూ వచ్చాం. ఇక మళ్ళీ ఈ లోపల ఇవి చెప్పుకునే లోపల మనకి ఈ ప్రళయ స్థితికి సంబంధించిన సమయం అయిపోయింది. నిర్దేశిత సమయం పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి? ఇక యాక్టివిటీలోకి రావడం. రెస్ట్ పీరియడ్ అయిపోయింది. యాక్టివిటీలోకి రావడం. అంటే వ్యక్త సృష్టిలోకి రావటం, సృష్టి స్థితిలోకి రావటం. ఈ ప్రళయ స్థితి సృష్టి స్థితిగా రూపాంతరం చెందటం. ఈ రూపాంతరం చెందేటప్పుడు దాని గురించి కూడా మనం వివరించుకుంటున్నాం. మరి అసలు పుస్తకం అంతా తర్వాతది ఉంది. ఈ ప్రళయ స్థితిది ఒక 50 పేజీలు, 60 ఒక 70 పేజీలే ఉంది. మిగతా వందల పేజీలు దేని గురించి ఉంది? వ్యక్తి సృష్టి గురించి ఉంది. ఈ స్థూలాతి స్థూలంగా ఎలాగ వచ్చిందన్న విషయం దాకా మనకి అందించారు ఇది. అందించినప్పుడు ఈ స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా మనం ఎంత గందరగోళం పడతాం? అనుకుని గందరగోళం పడకుండా ఇది ఎలాగా ఆవిర్భవిస్తోంది, ఎలా ఎమర్జ్ అవుతోంది, అంతకుముందు మెర్జ్ అయిపోయి ఒకటిగా ఉన్నది ఎలా ఎమర్జ్ అవుతున్నాయి ఒక్కొక్కటి ఇలాగా అని అంటే ఒక్కటే రూపాంతరం చెందుతూ అనేక రూపాలుగా ఈ స్థూలానికి వచ్చేటప్పటికి ఏడో అంటే ఇది ఒకటో ప్రిన్సిపల్ మనకి. ఈ ఒకటో అంటే ఏడో ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒకటో ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మనకి ఏంటి కనిపిస్తుంది? అనేకం కనిపిస్తుంది. అనేకత్వము, భిన్నత్వము, ఒకదానితో ఒకటి సంబంధం లేని విషయంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకి. పేరెంట్స్, ప్రోజెనిటర్స్, ఇలాగా ప్రతిదానికి పేరెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనక్కి ఆ మూల వంశం యొక్క మూలం, ఆ మూల పురుషుడు ఎవరు, అక్కడి నుంచి మొదలుపెట్టి ఇదిగో వీళ్ళందరూ మీ పూర్వీకులు. మనం ఏదైనా ఈ కర్మ చనిపోయిన వాళ్ళకి సంబంధించి ఒక కర్మ చేస్తుంటే, అలాగే సంవత్సరికాలు చేసిన, నెలమాసికాలు చేసిన, ఈ చనిపోయిన తర్వాత ఉత్తర క్రియలు చేస్తున్నా గానీ వాటిల్లో ఏం చేస్తాం? ఆ పూర్వం ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకుంటాం. వాళ్ళందరికి కూడా ఈ పిడ్ల ప్రదానం చేయటం జరుగుతుంది. వాళ్ళందరూ వీళ్ళు ఇక్కడ నుంచి ఉన్నత లోకాలకు వెళ్ళాలి అన్నట్టుగా ఇవన్నీ చేస్తుంటాం మనం. కానీ ఇదంతా ఒక్కటి అనుపాదక మాట గుర్తుపెట్టుకుని మనం దీంట్లోకి ప్రవేశించాలి. రెండో స్టాంజాలోకి మనం ఎలాగ ప్రవేశించాలి? అనుపాదక, పేరెంట్లెస్, వితౌట్ ప్రోజెనిటర్. వాడే ఇన్నిగా మారాడు. అది అందుకని మనం 1-2 సార్లు ఇది చెప్పిందే చెప్పుకుని చేస్తున్నాం. అత్యంత జాగరూకతతో ఇక మనం అడుగు పెట్టాలి. నెక్స్ట్ స్టాంజాలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇంకా ఇక్కడి నుంచి ఇక వ్యక్త సృష్టి వ్యక్తమవటం ప్రారంభమవుతుంది. ప్రళయ స్థితి నుంచి మేల్కాంచటం, క్రమక్రమంగా మేల్కొనటం. మేల్కొనే కొలది అనేకము వచ్చేస్తుంటాయి. నిద్రపోతే ఏమి లేని స్థితి ఏదైతే ఉందో, మెలకువ కలిగిన దగ్గర నుంచి అన్నీ ఉన్న స్థితికి వచ్చేసాము. రకరకాలు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? ఒకడే ఇన్ని రూపాలుగా రూపాంతరం చెందాడు. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం, జగన్మాతా పితలు ఉన్నారు, వాళ్ళ నుంచి ఈ సృష్టి వాళ్ళ నుంచి ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆవిర్భవించారు.
ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించి ఈ సృష్టి నిర్మాణము, సృష్టి స్థితి చెందించడం, దీన్ని లయం చేయటం, ఇట్లాగా ముగ్గురు వారి నుంచి వచ్చారు. ఇలాగా చెప్పుకుంటూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఆ దేవతలు వచ్చారు. తర్వాత చిట్ట చివరిగా మానవుడు. ఈ యానిమల్ కింగ్డమ్ ఇట్లాగా ఈ ఖనిజ వర్గు వీటి ద్వారా మళ్ళీ మానవుడి దగ్గరికి రావటం. ఇలాగ ఇవన్నీ వచ్చినాయి అని అనుకుంటున్నాం కదా! కానీ ఇన్నిట్లోనూ ఎక్కడ పేరెంట్ లెస్, పేరెంట్‌లెస్, వితౌట్ ప్రొజెనిటర్. అయితే మనం చెప్పుకోవడానికి వాళ్ళ నుంచి ఇదొచ్చింది, వాళ్ళ నుంచి ఇదొచ్చింది అని చెప్పుకుంటున్నాం. కానీ వచ్చింది మాత్రం ఒకడే. తన నుంచి తనే రూపాంతరం చెందటం. ఒక్కడే అనేక రూపాలుగా రూపాంతరం చెందటం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అనుపాదక. ఈ డైమండ్ సోల్డ్ అంటే ఆత్మ బుద్ధి దగ్గరికి చేరేటప్పుడు కల్లా డైమండ్ సోల్డ్ అంటే వజ్ర సత్వ, ద ఫుల్ మహాత్మాస్. వజ్ర సత్వాన్ని ఇంకేమంటారంటే ద ఎక్స్ప్లెనేషన్ విత్ రిగార్డ్ టు ద అనుపాదక గివెన్ ఇన్ ది కాల చక్ర ఫస్ట్ ఇన్ ద గ్యూ డివిజన్ ఆఫ్ ద కంజోర్ ఇస్ హాఫ్ ఇసోటరిక్. దీని గురించి గ్యూ అన్న పదంతోనూ అట్లాగే కంజోర్ అన్న పదంతోనూ మనకి వివరించడం జరిగింది. అంటే ఇవన్నీ టిబెటన్ కి సంబంధించిన పదాలు. వీటిని కూడా మనం మొన్న చెప్పుకున్నాం. కానీ ఈ 2 రోజుల నుంచి ఇదే చెప్పుకుంటున్నాం. కొంత క్లారిటీ, అంత స్పష్టమైన అవగాహన వచ్చింది మనకిప్పుడు. ఒకడే అనుపాదక, దాని మీద మనం స్థిరపడిపోయాం. మరి నిన్న మొన్న దాని మీద స్థిరపడలేం మనం. ఏంటంటూగా ఉంది. అందుకే మళ్ళీ దాన్ని చదవటం జరిగేటప్పటికల్లా ఆ పెన్ డ్రైవ్ లోది బయటకేం కనపడలా. పెన్ డ్రైవ్ అలాగే ఉంది, ఒక చిన్న పరికరం. బయటకేం కనిపించింది, దాంట్లో ఉంది ఇవన్నీ ఉన్నాయండి అని చెప్పి అదేమన్నా చెప్పిందా? ఏం లేదు. ఎప్పుడైతే కంప్యూటర్‌కి తగిలిచ్చామో దాంట్లో ఉన్నాయి మొత్తం బహిర్గతమైనవి. అట్లాగా ఇవి చదువుతూ ఉంటే దాంట్లో ఉన్న రహస్య లోపల నిగూఢంగా దాగి ఉన్నటువంటిది కొంచెం కొంచెంగా మనకి తెలుస్తుంది. వ్యూ అంటే refers to a term used in ancient Chinese mysticism and theosophy. చైనీస్ అంటే టిబెట్‌కి సంబంధించింది అంటే చైనీస్‌లో నెమ్మదిగా ఆగిపోయి టిబెట్‌కి స్థిరపడింది అక్కడ. ఆ టిబెట్ కొంచెం ప్రాంతంలో స్థిరపడింది. ఇక చైనీస్ అంతా ఏమైంది, చైనా మొత్తం ఇక స్థూలానికొచ్చేసింది. సూక్ష్మం నుంచి, ఆధ్యాత్మికత నుంచి పూర్తిగా స్థూలానికొచ్చేసింది. అందుకే అట్లా వాళ్ళని స్థూలానికి తీసుకురావడం కోసం కమ్యూనిజం అక్కడొచ్చింది. దాంతో అది టిబెట్ వరకు పరిమితమైంది. ఆ తర్వాత టిబెట్ కూడా వాళ్ళు ఆక్రమించేశారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ స్పిరిచువల్ అన్నది దాదాపుగా లేదు. అంటే అది రెస్ట్ పీరియడ్‌లోకి వెళ్ళిపోయినట్టు అయిందనమాట. ఒకప్పుడు యాక్టివిటీ, ఇంకా ప్రళయ స్థితికి వెళ్ళి యాక్టివిటీ అయిపోయిన తర్వాత మరి రెస్ట్ పీరియడ్ ఉంటుంది కదా! ప్రస్తుతము చైనాకి సంబంధించి ఒకప్పుడు భారతదేశం ఎంత ఇదిగా ఉందో చైనా కూడా అంతే ఇదిగా ఆధ్యాత్మికకి సంబంధించి. అది ఇప్పుడు రెస్ట్ పీరియడ్‌లోకి వెళ్ళిపోయింది ఆ ప్రాంతం మొత్తం. ఒకప్పుడు ఇవన్నీ వాడుతుండేవాళ్ళు, ఈ పదాలు ఇవన్నీ. సో వీటిని మనం వచ్చే
సోమవారం నాడు వివరించుకుందాం. అండ్ ఇది కొంచెం మనకి 1, 2 తరగతులు పాఠాలు ఎక్కువ అయినాయి అనిపించినప్పటికీ, ఇక అప్పుడు మనం 2వ స్టాంజా నుంచి చాలా తేలికగా, హాయిగా ముందుకు ప్రయాణం చేయగలుగుతాం. ఇది స్థిరపడి ఉంటుంది మన మనసులో, మన బుద్ధిలో, మన మనస్సులో స్థిరపడి. అనుపాదక పేరెంట్లెస్ వితౌట్ ప్రోజెనిటర్. అంటే అప్పుడేమైంది? ఎవరు అట్లాగా ఉంది? ఒక్కడే. ఒక తత్వం ఏదైతే ఉందో దానికి పేరెంట్ లేరేక. పేరెంట్లెస్. దానికి పేరెంట్స్ లేరు కాబట్టి పూర్వీకులు లేరు ఇంకా. వితౌట్ ప్రోజెనిటర్. కాబట్టి ఈ సృష్టిలో మరి వాడికి లేనప్పుడు ఈ సృష్టిలో ఉన్న వాళ్ళకి ఎలాగ వస్తుంది? వాడే కదా ఈ సృష్టి అంతా ఉన్నది, సృష్టి అంతా నిండి ఉన్నది వాడు. మరి ఈ సృష్టికి సంబంధించి ఎందుకు వస్తుంది ఇంకా? అది గుర్తు పెట్టుకుని అలా ముందుకు ప్రయాణం చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనకి తమాషాగా మనకున్న 4 తరగతులకి 4 రకాలైనటువంటి కార్యక్రమాలు చూసుకుంటున్నాం. ఈ 4 రకాలైన కార్యక్రమాల్లో ఇదే విషయం మనకి దొర్లుతూ ఉంది. ఇదే విషయం మనం చెప్పుకుంటాం జరుగుతుంది. ఇటు ప్రేయర్ తర్వాత తిరుప్పవై శ్రీవ్రతంలో మనం చెప్పుకునేది ఇదే విషయం. కృష్ణుడి దగ్గరకు వచ్చాం. అట్లాగే బైబిల్‌కి సంబంధించి 4 మేజర్ కీస్, ఆ 4 తాళం చేతులతో మన దీంట్లోకే వస్తున్నాం. సీక్రెట్ డాక్టర్‌ని. ఇట్లా మనం ఏ అధ్యయనం చేసుకున్నా గాని దీనికి ప్యారలల్‌గా సమాంతరంగా ఒక దాంట్లో ఏ విషయమైతే మనం వివరించుకుంటున్నామో దానికి సంబంధించింది మిగతా వాటిల్లో కూడా తమాషాగా వస్తుంది. అంటే ఇవి మన చేత చేపి చేపిస్తున్నారు కాబట్టి, నిర్వహింపబడుతుంది కాబట్టి, మనం నిర్వహించకుండా మనం ఇదేదో మనకు కావాలని మనం అనుకుని పెట్టుకోవటం అనేది కాకుండా మన చేత ఈ పని చేయించడం జరుగుతుంది. ఓకే. వాసుదేవ.